నమస్తే అండి. ఐయామ్ డాక్టర్ లాస్య సాయి సింధు. సో, ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ మనలో ఇమ్యూనిటీ తగ్గింది అని మనకెలా తెలుస్తుంది? సో, బేసిక్‌గా అండి మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే అబ్సల్యూట్‌లీ ఫైన్ ఉంటుందో, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ కొద్దిగా మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతున్న కొద్దీ తల నుండి కింద ఆహ్, గోళ్ళ వరకు ప్రతి ఒక్కటి ప్రాబ్లమే అవుతుంది. సో, ఫస్ట్ మనకెలా తెలుస్తుందంటే బాడీ వీక్ అవుతుందండి. అంటే పొద్దున్నే లేవగానే ఫ్రెష్‌గా లేకపోవడము, తొందరగా అలసిపోవడము. మీరు వర్క్ చేసినప్పుడు వర్క్ డే లాంగ్ చేసిన తర్వాత అలసిపోవడం వేరు. మిడ్ డేలోనే మీకు త్వరగా అలసట ఇవన్నీ తెలుస్తాయి. అండ్ నెంబర్ 2, సో, నేను చెప్పాను స్టార్టింగ్ ఫ్రమ్ ద హెయిర్. మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందండి. జుట్టు బాగా ఊడిపోవడం ఇలాంటిది చూస్తాము. ప్లస్ చాలా మందికి హెడేక్స్ వస్తాయండి. బాగా తలనొప్పి రావడము, తలలో ఇలా కొట్టేసినట్టు అవ్వడము, వీక్ అయిపోయి లేకపోతే ఒకలాంటి డిజీ ఫీల్ రావడం. అంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడము, త్వరగా కూర్చుండిపోవడము ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. సో, నెక్స్ట్ ఈ హెయిర్ రిలేటెడ్ సింప్టమ్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు మన బాడీ విల్ బి మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ అండి. అంటే ఏంటంటే మామూలుగా కొంచెము గాలికి, ధూళికి మనం బయటికెళ్ళినా కొంచెం చల్ల పదార్థాలు ఇవి తిన్నా మనకి వెంటనే కోల్డ్ రావడము, అంటే కోల్డ్ అంటే జలుబు రావడము, లేకపోతే దగ్గు రావడము. కొంతమందికి ఆస్తమా ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళ కండిషన్ ఎగ్జాజరేట్ అవ్వడము. అండ్ త్వరగా జరాలు రావడము, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనకు అవుతుంటాయండి. ఇది కాక ఇమ్యూనిటీ మనది కరెక్ట్‌గా లేకపోతే మనకేదైనా చిన్న దెబ్బ తగిలినా గానీ అది హీల్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుందండి. సో, ఏదన్నా ఏంటంటే మన న్యాచురల్ బాడీ మెకానిజం అనేది దెబ్బతింటుంది. ఇది మనము ఆహ్, తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కాకుండా ఇమ్యూనిటీ మనకి సరిగ్గా లేదు అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మెయిన్‌లీ కళ్ళు తిరిగి కింద పడిపోవడం వల్ల అండి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే కాళ్ళ నొప్పులు కూడా బాగా ఉంటాయి వీళ్ళకి. ఆహ్, చిన్న చిన్న అంటే పెయిన్స్ అనేవి వీళ్ళకి ఎలా ఉంటాయంటే అండి మన వేళ్ళ నుంచి అంటే ఈ వేళ్ళలో నొప్పులు, ఇక్కడ నొప్పులు, మెడలో నరాలు లాగేయడము, మెడ పట్టుకపోవడము, అండ్ బ్యాక్ పెయిన్ రావడము, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ తగ్గడానికి లక్షణాలండి. మోస్ట్‌లీ ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి వస్తాయంటే మన బాడీ ఏ ఇన్ఫెక్షన్‌ని ఫైట్ చేయలేకపోవడం. దీనివల్ల మనకి హై ఫీవర్స్ ఇవన్నీ రావడం కూడా చాలా కామన్ అండి. సో, ఇవన్నీ మనము సింప్టమ్స్, సైన్స్ గురించి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి. అండ్ ఇవన్నీ ధ్యాసలో పెట్టుకుంటే డెఫినెట్‌లీ మనకి తెలిసిపోతుంది. థాంక్ యూ.